మిగతా సీజన్స్ లో ఏ జానర్ లో తీసిన సినిమా అయినా రిలీజ్ చేయొచ్చు, కానీ సంక్రాంతి సీజన్ లో మాత్రం కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే. అందుకే సంక్రాంతికి వస్తున్న హీరోలందరూ మంచి జోష్ మీద కనిపిస్తున్నారు. టీజర్స్ లో సాంగ్స్ లో జోష్ తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. లేటెస్ట్ గా రవితేజ రిలీజ్ చేసిన టీజర్ లో కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అయింది. సంక్రాంతి అంటే ఆడియన్స్ థియేటర్స్ కు రావడానికి రెడీగా ఉంటారు. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా చూసేందుకు సిద్ధంగా ఉంటారు. వారికి కావాల్సిందల్లా కాసిన్ని నవ్వులు, అవి ఉంటే చాలు. సినిమాకు కావాల్సినంత వసూళ్లు కురిపిస్తారు. ఈ సెంటిమెంట్ ను నమ్ముకునే రావిపూడి ప్రతి సంక్రాంతి పండక్కి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్స్ ను రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. వరుస పెట్టి బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. ఇప్పుడు రవితేజ కూడా సంక్రాంతి సీజన్ లో సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే అని ఫిక్స్ అయ్యే వస్తున్నాడు. భర్త మహాశయులకు మూవీ టైటిల్ చూసి ఇది ఫ్యామిలీ మూవీ అనుకున్నారంతా. కట్ చేస్తే మాస్ రాజా మార్క్ కామెడీ సబ్జెక్ట్ తో ఈ చిత్రం తెరకెక్కిందని టీజర్ రిలీజ్ తర్వాత అర్థమైంది. కిషోర్ తిరుమల అంటే గతంలో నేను శైలజ, చిత్రలహరి, ఆడవాళ్లు మీకు జోహర్లు సినిమాలు తీసిన డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు రూట్ మార్చాడు. రవితేజతో గతంలో వెంకటేష్ నటించిన ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు లాంటి సబ్జెక్ట్ తో సినిమా తీశాడు. పండక్కి నవ్వుల విందు సిద్ధం చేశాడు. జనవరి 13న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. సంక్రాంతికి 7 చిత్రాలు విడుదలవుతున్నాయి. ఇందులో 2 తమిళ చిత్రాలున్నాయి. టాలీవుడ్ మూవీస్ కు మంచి అండర్స్టాండింగ్ ఉంది. అందుకే ఒకరికి డిస్టర్బ్ కాకుండా మరొకరు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ కాలీవుడ్ మూవీస్ మధ్య అలాంటి అండర్స్టాండింగ్ కనిపించడం లేదు. దళపతి చివరి చిత్రంపై డైరెక్ట్ గా యుద్ధం ప్రకటించేశాడు శివకార్తికేయన్. జనవరి 9న రాజాసాబ్ చిత్రంతో తెలుగునాట సంక్రాంతి సినిమాల సందడి ప్రారంభం కానుంది. జనవరి 12న మెగాస్టార్ చిరంజీవి చిత్రం మనశంకర వరప్రసాద్ విడుదల కాబోతోంది. జనవరి 13 భర్త మహాశయులకు విజ్ఞప్తి విడుదల కానుందని కొద్ది గంటల క్రితమే రవితేజ కన్ఫర్మ్ చేసేశాడు. జనవరి 14న ఇద్దరు యువ హీరోల మధ్య క్లాష్ కన్ఫర్మ్ అయిపోయింది. ఒకరు అనగనగా ఒక రాజుతో, మరొకరు నారీ నారీ నడుమ మురారి చిత్రంతో క్లాష్ కి రెడీ కాబోతున్నారు. ఇది తెలుగు చిత్రాల సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్. కానీ కాలీవుడ్ లో మాత్రం కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఓవైపు విజయ్ నటిస్తున్న చివరి చిత్రం జననాయగన్ జనవరి 9న రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసింది. మరోవైపు జనవరి 14న రిలీజ్ కావాల్సిన పరాశక్తి అనే చిత్రాన్ని ఇప్పుడు జనవరి 10కి ప్రీపోన్ చేశారని ప్రచారం జరుగుతోంది. అసలే దళపతి విజయ్ చివరి చిత్రం విడుదలవుతోంది. అలాంటి సినిమాకు ఒక్కరోజు వ్యవధిలో శివకార్తికేయన్ తన చిత్రంతో పోటీకి దిగుతూ ఉండడంతో ఇప్పుడు తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. యంగ్ హీరోస్ అంటే యూత్ఫుల్ సబ్జెక్ట్స్ చేస్తూ, ప్రేమ కథల్లో నటిస్తూ, యూత్ ఆడియన్స్ కు నచ్చే మూవీస్ చేస్తూ కనిపించాలి. కానీ టాలీవుడ్ యువ హీరోలు పంధా మార్చారు. కొత్తదనం కోరుకోవడం మొదలు పెట్టారు. ప్రయోగాల బాట పట్టారు. న్యూ ఇయర్ కోసం బోల్డ్ అన్ని సర్ప్రైజెస్ దాచామంటున్నారు. మొన్నే ఆంధ్ర కింగ్ తాలూకాలో చాక్లెట్ బాయ్ లాగా కనిపించాడు ఎనర్జెటిక్ హీరో రామ్. ఈ సినిమా తర్వాత ఏ మూవీ చేస్తాడు, ఏ డైరెక్టర్ కు అవకాశం ఇస్తాడు అనుకుంటూ ఉంటే ఈసారి కంప్లీట్ గా తనకున్న ఇమేజ్ కు దూరంగా హారర్ థ్రిల్లర్ చేస్తాడట. ఎనర్జెటిక్ హీరో, పైగా హారర్ థ్రిల్లర్ అంటే టాలీవుడ్ ఆశ్చర్యపోతోంది. బాహుబలి తీసిన నిర్మాత ఇప్పుడు రామ్ హీరోగా హారర్ థ్రిల్లర్ ప్లాన్ చేయటం విశేషం. కిషోర్ గోపోన డైరెక్టర్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా స్టోరీ డెవలప్మెంట్ లో ఈసారి రామ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు రామ్ రూట్ చేంజ్ చేయడానికి రీజన్ టాలీవుడ్ లో మిగతా హీరోస్. తండ్రి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాగ చైతన్య ఇమీడియట్ గా రూట్ చేంజ్ చేసి వృషకర్మ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. విరూపాక్ష హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పూర్తిగా ఇమేజ్ మార్చుకునే పనిలో పడ్డాడు. తాను చేసిన విరూపాక్ష ప్రయోగానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ రావటంతో ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే చిత్రం చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కిక్ ఈ పేరు వినగానే టాలీవుడ్ కు రవితేజ నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గుర్తుకొస్తుంది. సేమ్ టైటిల్ బాలీవుడ్ లో వినిపిస్తే సల్మాన్ ఖాన్ పేరు వినిపిస్తుంది. ఎందుకంటే రవితేజ కిక్ ను హిందీలో సల్మాన్ రీమేక్ చేసి అక్కడ హిట్ కొట్టాడు. ఇప్పుడు అయిపోయిన సినిమాలకు రీమేక్స్ కు స్టోరీలు ఎందుకు అంటే మళ్ళీ ఇటు టాలీవుడ్ లోను అటు బాలీవుడ్ లోను కిక్ పేరు వినిపిస్తోంది. అంటే కిక్ సీక్వెల్స్ హంగామా కనిపిస్తోంది. సరిగ్గా 15 ఏళ్ల నాటి సంగతి. అప్పుడు టాలీవుడ్ లో రవితేజ కిక్ పేరుతో బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. రవితేజ ఎనర్జీకి తగ్గ స్టోరీ కావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో సేమ్ టీం మరో 5 ఏళ్లకు కిక్ సీక్వెల్ తీసుకొచ్చింది.
కానీ ఫస్ట్ పార్ట్ చేసిన మ్యాజిక్ సెకండ్ పార్ట్ చేయలేకపోయింది. 2014లో రవితేజ నటించిన కిక్ మొదటి భాగాన్ని హిందీలో సల్మాన్ ఖాన్ సేమ్ టైటిల్ తో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అప్పట్లోనే ఈ చిత్రం 400 కోట్లకు పైగా వ్యాపారం చేసింది అంటే బాలీవుడ్ లో కిక్ మూవీకి ఉన్న క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు టాలీవుడ్ లో రవితేజ, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కిక్ సీక్వెల్స్ కు రెడీ అవుతున్నారని సమాచారం. టాలీవుడ్ లో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రవితేజ కిక్ 3లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం. ఇక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కిక్ 2లో నటించేందుకు ఆల్రెడీ రెడీ అవుతున్నాడు. రెండో భాగంలో హీరోయిన్ గా సల్మాన్ కు జోడీగా కృతి సనన్ను సైతం ఎంపిక చేసేశారట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.